నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉండవల్లిలో ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష. గెలుపును చూసి ఎవరు ఆకాశంలో విహరించొద్దని సూచన. కాకినాడలో బీజేపీ నాయకుల సంబరాలు. మోడీపై నమ్మకంతో దేశ ప్రజలు మూడోసారి అధికారం కట్టబెట్టారంటూ స్పష్టం. తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారంటూ ఆనందం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించండి, మొక్కలు నాటి సంరక్షించాలన్న భీమవరం సివిల్ జడ్జి అప్పలస్వామి. ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లి తన నివాసంలో ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. అందుబాటులో లేని వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి వారితో కలిసి హాజరు కానున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరు ఆకాశంలో విహరించొద్దని గెలిచిన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలన్నారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోడీని ఆహ్వానించారని, వచ్చేందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో విజయం సాధించి తిరిగి కేంద్రంలో అధికారం చేపట్టనున్న సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు కాకినాడలో సంబరాలు జరుపుకున్నారు. కాకినాడ భానుగుడి సెంటర్లో ఉదయం విజయోత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ మొత్తా నవీన్ కృష్ణ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పైడ కృష్ణమోహన్ పాల్గొన్నారు. మొత్తా నవీన్ కృష్ణ, పైడ కృష్ణమోహన్ మాట్లాడుతూ మన భారత ప్రభుత్వం ప్రజలు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి మూడోసారి నరేంద్ర మోడీని గెలిపించారన్నారు. ఈ కార్యక్రమంలో ముసలిగంటి సురేష్, వత్సవాయి వరాలబాబు, విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు, దొడ్డి వీరేంద్ర, అప్పాజీ, శ్రీనివాస్ పాల్గొన్నారు. మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి దేశం మోడీ నాయకత్వంలోనే సుభిక్షంగా ఉంటుంది, రక్షణగా ఉంటుంది. దేశాన్ని రక్షించేవాడు నరేంద్ర మోడీ ఒకటే ఆలోచనతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో చూస్తే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కూడా ఈ యొక్క రాక్షస నిరంకుశ పాలనని అత్యంత కసిగా తరిమి కొట్టారని అనిపిస్తున్నది. నిన్న మెజార్టీలు చూస్తే మెజార్టీ కంటే అవతల పక్షానికి వచ్చిన ఓట్లు కూడా తక్కువ శాతంలో కనిపిస్తున్నాయి. అందరికీ కూడా కనిపించిన అత్యంత గొప్ప విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో కట్టిపెట్టడం సంతోషకరం. అలాగే దేశంలో భారతీయ జనతా పార్టీ కట్టిపెట్టడం కూడా సంతోషం. మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెంది గత లోటును పూడ్చుకుంటూ ముందుకు సాగుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నాయకత్వం మీద ప్రజల విశ్వాసం ఉంచి మూడోసారి విశ్వాస స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి అధికారం అప్పగించడం చాలా సంతోషకరమైన విషయం. ఇదొక్కటే నిదర్శనం మనకు తెలియడానికి భారతదేశ ప్రజలు అలాగే ఆంధ్ర ప్రజలు కూడా డెవలప్మెంట్ జరగాలన్నా, భారతదేశం ముందుకెళ్లాలన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి. అలాగే ఇక్కడ జగన్ ప్రభుత్వం ఉండకూడని ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడా లేని ఏ రాష్ట్రంలోని జరగడంత సునామీగా వాళ్ళు ఓట్లు వేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం చాలా సంతోషకరము. ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మోడీ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అభ్యర్థిగా తనకు ప్రజలు భారీ విజయాన్ని అందించారన్నారు. సంక్షేమ పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు వ్యర్థం చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనించకుండా 30 ఏళ్లు వెనక్కి నెట్టారన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టారన్నారు. ఇవన్నీ గమనించిన ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. అహంకారంతో దుర్మార్గంగా కేవలం వాళ్ళ స్వార్థాల కోసం పరిపాలించి 5 సంవత్సరాలు సామాన్యుల్ని కనివిని రీతిలో ఇబ్బంది పెట్టిన ఈ ప్రభుత్వం ఈ విధంగా ఇంటికి వెళ్ళడం నిజంగా మనం ప్రజలకి మనస్ఫూర్తిగా ఎంతో పెద్ద మనసుతోటి మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు చూశారు కేవలం వీళ్ళు సంక్షేమం చేస్తున్నాం బటన్ నొక్కుతున్నాం అని చెప్పి మభ్యపెట్టి 5 సంవత్సరాలు
కాలయాపన చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసి ఎక్కడ కూడా అభివృద్ధికి జరగకుండా కనీసం మౌలిక సదుపాయాలు ప్రజలకి కల్పించకుండా 7 లక్షల కోట్ల రూపాయలు వృధా చేసి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా నాశనం చేశారు. అటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని, ప్రభుత్వాన్ని ఈరోజు ఒక అద్భుతమైన ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కలుపుకొని, నరేంద్ర మోడీ గారిని కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఓటు చీలనివ్వను అనే ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనంగా అందరం కలిసి పోరాడితే బాగుంటుంది, ప్రజలు అదే కోరుకుంటున్నారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనతో నిలబడ్డారో దానికి ప్రజలు ఈరోజు నిండు మనసుతోటి ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు మనం ఎంతో చక్కగా మమ్మల్ని ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు అభిమానించి, అభినందించి ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ పర్యటన జరుగుతున్న సందర్భంగా సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళ కష్టాలు అర్థమయ్యే విధంగా మమ్మల్ని అందరినీ కూడా ముందు నెట్టారు. తెలంగాణ నియోజకవర్గంలో ఈ విధంగా ప్రజలు స్పందించారంటే అసలు ఊహించలేదు. కనీ వినియోగ రీతిలో సుమారు 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారంటే ఏ విధంగా మీరు పరిపాలించారో మీకే తెలియాలి. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడ్డారు మీ పరిపాలన వల్ల. అతి త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని వేచి చూశారు. సమయం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిజంగా రాజకీయాలంటే ఈ విధంగా ఉంటాయని చూపించే విధంగా ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చి మనందరినీ కూడా ఈ వ్యవస్థ పైన నమ్మకం తీసుకొచ్చే విధంగా ప్రజలు నిలబడ్డారు. కూటమి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను మాటిస్తున్నాను, నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఈ వ్యవస్థని మరొకసారి ఈ రాష్ట్రానికి అంకితం చేసే విధంగా, చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా, ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, రైతులకు అన్ని విధాలుగా మేము సౌకర్యాలు కల్పించే విధంగా, సంక్షేమం అనేది ఒక బాధ్యతగా పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా సంక్షేమం చేసుకుంటూ చక్కటి పరిపాలన అందిస్తాం. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ మూడు కలిసి తప్పకుండా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చేటట్టు పునరంకితమై మనస్ఫూర్తిగా ఓటర్ మహాశయులందరికీ ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు, ప్రజాస్వామ్యం నిలబెట్టినందుకు, అంధకారంలో నెట్టిన ఈ ప్రభుత్వాన్ని మరొకసారి మనం వెలుగులో తీసుకొచ్చే విధంగా మన రాజకీయాలు, మన రాష్ట్రాన్ని ఆ తీర్పు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 5 ఏళ్ల నిరీక్షణ తరువాత ప్రజలు తెలుగుదేశం పార్టీకి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ ఇంజిన్లా పనిచేశారని, ఆయనకు తోడు బీజేపీ కలిసి రావడంతో కూటమి ఘన విజయం సాధించిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తారన్నారు. ఫలితాలు వచ్చే వరకు జగన్ నుండి వైసీపీ నాయకుల నోటికి అడ్డు లేకుండా పోయిందని, ఎప్పుడెప్పుడు ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్న కసితో ప్రజలు ఉన్నారన్నారు. 5 సంవత్సరాల నిరీక్షణ మరి ఈరోజు కౌంటింగ్ రూపంలో మొత్తం దేశం మొత్తం కూడా రీసౌండ్ వచ్చే రిజల్ట్. ఎందుకు రీసౌండ్ వచ్చే రిజల్ట్ అంటున్నామంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొన్న 2019 ఎన్నికల్లో 151 సీట్లతోటి అధికారం కైవసం చేసుకున్న వైఎస్ఆర్ పార్టీ మరి ఈరోజు ఫలితాలు చూస్తే ప్రస్తుతానికైతే బిత్తుకుమంటూ 11 నెంబర్ దగ్గర ఎలాడుతూ ఉంది. మనం గతంలోనే చెప్పుకున్నాం, మీరు అడిగారు అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నాడంటే, అవును కరెక్ట్గా వైనాట్ 175 అంది కరెక్టేను. అందులో 1 or 7 or 5 అంటే కొంతమంది మరి ఏంటి సార్ అంత ఎటకారం అన్నారు. ఈరోజు అది వాస్తవ రూపం దాల్చింది. కూటమి సృష్టించిన సునామీలో వైసీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది, మామూలుగా కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక పవర్ ఇంజిన్ దానికి బిగించారు. మరి ఆ పవర్ స్టార్ ఇంజిన్ తోటి బీజేపీ ఆశీస్సులతోటి మరి తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం సృష్టించిన సునామీ ఒక చరిత్ర. ఇది చరిత్రలో కని విని ఎరుగని రిజల్ట్స్ ఇవి. దాదాపు కొన్ని జిల్లాలు 9-10 పాత ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీ ఖాతా తెరవలేదు. ఆ రోజు వాళ్ళు 4 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి 0 సీట్లు వస్తే దాన్ని పెద్ద దీనిగా చెప్పుకున్నారు.
మరి దాన్ని చక్రవడ్డీతో సహా, మామూలుగా వడ్డీ కాదు ఇది. ఎందుకంటే మామూలుగా 4 జిల్లాలు ఆ రోజు మనకి తెలుగుదేశం పార్టీ 0 సీట్లు అయితే ఈరోజు దానికి డబల్ కంటే ఎక్కువ జిల్లాల్లో వైఎస్ఆర్ పార్టీకి ఖాతా తెరవకుండా మొత్తం ఈరోజు రిజల్ట్స్ తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు, అంటే 100% స్ట్రైకింగ్ రేట్. ఇది ఒక హిస్టరీ. పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నోటికి అడ్డోదుపు లేకుండా ఆయన్ని విమర్శించడం జరిగింది. మరి వాటిలన్నిటి కూడా ఈరోజు ప్రజలు జవాబు చెప్పారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 8 సీట్లలో వాళ్ళు కూడా ఇప్పటికే గెలవడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ అయితే 144 సీట్లు పోటీ చేస్తే హైయెస్ట్ పర్సంటేజ్, గతంలో ఏ పార్టీకి ఏ ఎలక్షన్లో రానంత పర్సంటేజ్, మొత్తం కూటమి లెక్కేసుకుంటే దాదాపు 56% ఓట్లతోటి. ఇదొక హిస్టరీ. ఏపీ ఎలక్షన్స్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా ఆ ప్రభంజనం లేదు, దాన్ని మించిన ప్రభంజనం. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మొత్తం క్లీన్ స్వీప్. నేను నిన్న కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చినప్పుడు మీడియాతో మాట్లాడితే ఏంటి అంటే చెప్పాను, నేను ప్రజల్లో ఒక కసి కనిపిస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఓట్లేసి ఈ వైఎస్ఆర్ పార్టీకి చరమగీతం పాడాలి, ఈ రాష్ట్రం నుంచి పూర్తిగా భూస్థాపితం చేయాలనే కసి, కోపం, ఆవేదన ప్రజల్లో కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ రేపు రిజల్ట్స్లో వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఎగ్జిట్ పోల్స్ వస్తే దాన్ని కూడా కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేశారు. ఏదో 2-3 సంస్థలు పేర్లు పెట్టి వాళ్ళు ఏదో వైఎస్ఆర్ పార్టీ రూల్లోకి వస్తుందని చెప్పి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. 25 సంవత్సరాలు రాజకీయ జీవితం కంప్లీట్ చేసుకున్నాను. ఇది నాకు 6వ ఎన్నిక, డబుల్ హ్యాట్రిక్ ఈరోజుతోటి. అంటే 6 ఎన్నికలు వరుసగా గెలుస్తున్న వ్యక్తిగా, ప్రజల్లో నుంచి గెలుస్తున్న వ్యక్తిగా నేను ప్రజల మూడు చూసిన తర్వాత నాకు ఆ రోజు స్పష్టంగా అర్థమైంది. మొన్న పోస్టల్ బ్యాలెట్ ఒకటి, మీకు పోస్టల్ బ్యాలెట్ గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఓట్లేసిన పోకడల దాఖలాలు లేవు గతంలో. ఎప్పుడు 80 to 90% పైగా పోస్టల్ ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి పోలయ్యాయి. ఓటేసి మళ్ళీ మనం భీమిలి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళాలి త్వరగా అని చెప్పని నేను 7 గంటలకల్లా బూత్ దగ్గరికి వెళ్తే ఆశ్చర్యం వేసింది. దాదాపు 200-300 మంది అప్పటికే క్యూలో ఉన్నారు. అంటే 6:30 గంటలకే క్యూలోకి వచ్చి నిలబడ్డారంటే ప్రజలు ఎంత ఆతృతతో ఉన్నారు, ఏంటి ఈ సర్ప్రైజ్ చెప్పి నేను ఆశ్చర్యపోయాను. నేను ఆ రోజు అనుకున్నాను ఖచ్చితంగా ఇది ఒక సునామీ సృష్టించబోతుందని చెప్పని. అనుకున్నట్టుగానే పోలింగ్ కూడా గతంలో రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా 81.6% పోల్ అయింది. అప్పుడు దాకా అంతా చూసిన తర్వాత మరి ఈరోజు రిజల్ట్స్ దానికి రిఫ్లెక్ట్ ఇచ్చింది. మనకి ఇప్పటికే మెజార్టీ దాదాపు 80,000 ఇప్పుడు దాకా, ఇప్పుడు కందిన రౌండ్ల ప్రకారం ఇంకా ఒక 4-5 రౌండ్స్ ఉన్నాయి. అది ఎంత అవుతుందనేది ఇంకా మనం చూసుకోవాలి. అరౌండ్ 95-1 lakh దాకా వెళ్తుందనుకుంటాం. భీమిలీలో ఇది ఒక హిస్టరీ. ఇప్పుడు దాకా భీమిలీ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ రాని ఒక చరిత్ర ఎరగని ఘన విజయం ఇది. అటువంటి ఘన విజయం అందించిన భీమిలీ ప్రజలకి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.